హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ చేపగుడ్డు ఫ్రై ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కొంతమంది చేపగుడ్డు తినాలంటే భయపడుతుంటారు. నేను చూపించిన విధంగా చేపగుడ్డు మీరు కానీ చేసుకున్నట్టయితే చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, ఈ మాదిరిగా చేసుకుందాం. ఎలా చేయాలో చెప్తాను. నేను చేపగుడ్డు 1/2 కిలో తీసుకున్నానండి. ఇది ఒక పల్చాటి బట్టలో పెట్టి మూట కట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. కడాయి పెట్టుకున్నాను. ఒక 2 లీటర్లు వాటర్ యాడ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా దీన్ని శుభ్రంగా మూట కట్టి ఒక 15 నిమిషాల పాటు ఈ వాటర్లో బాయిల్ చేసుకుందామండి. బాయిల్ చేసుకుంటే చక్కగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఎలా చేయాలో దాని ప్రాసెస్ మీకు నేను చూపిస్తానండి. ఇలాగైతే మూట కట్టుకునేసాను. చూసారా, ఇలా మూట కట్టుకున్నాను. దీన్ని తీసి ఈ వాటర్లో పెట్టి దీనిపైన మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. మూత పెట్టి ఉడకబెట్టుకున్న 15 నిమిషాల తర్వాత ఇది కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఆఫ్ చేసి చల్లారనిచ్చి ఈ ఎగ్నైతే మనం తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం. చాలా చక్కగా ఉడికింది. అదేవిధంగా జున్ను గడ్డలాగా ఉందండి. చూడండి, చూపిస్తాను. చూస్తున్నారా, చూసారా, ఎగ్ జున్ను గడ్డలాగా అయితే వచ్చింది. దీన్ని పలుకులుగా గరిటెతో చేసుకునేసి ఎలా చేయాలో ఈ వీడియోలో ఇంకా చూద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో ఒక 100 గ్రాములు ఆయిల్ వేసుకొని ఉద్దిపప్పు ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నట్టువి నిలువుగా అవి వేసుకొని గుప్పిడి కరివేపాకు వేసుకుందాం. అలాగే ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందామండి. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం ఆయిల్లో వేపుకుందాం. వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, అంటే మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఎగ్ను అయితే ఇందులో వేసేద్దాం. వేసేసి మంచిగా వేపుకుందామండి. చూసారా, ఈ విధంగా బాగా కలుపుకుంటూ సన్నని మంట మీద వేపుదాం. ఈ చేపగుడ్డుని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగు పట్టనీయకుండా ఇలాగ చక్కగా వేపుకోవాలండి. ఇది చూసారా ఎంత పొడి పొడిగా అయిందో. ఇలా కలిపామా చక్కగా వేగుతుంది. అలాగే ఇది నూనెలో వేగేదాని వల్ల మంచి రుచి అనేది మనకు వస్తుందండి. చూసారా, ఈ మాదిరిగా కలుపుకుందాం చక్కగా. ఇప్పుడు చిటపట వేగుతుంది. వేగాక ఇందులో మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. చాలా చక్కగా వేగిపోయిందండి. అలాగే ఇందులో కారపొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఫిష్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసి కలుపుకుందాం. చక్కగా రెడీ అయిపోయిందండి. ఇంకా రుచి చేసేద్దాం. ఫైనల్గా ఫిష్ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మనం టేస్ట్ చేసేద్దాం. ఎలా ఉందో మీకు చెప్తాను. పర్ఫెక్ట్, చాలా బాగా ఫ్రై అయింది.
మంచిగా ఆయిల్ రోస్ట్ అయిన దానివల్ల చాలా టేస్టీగా ఉందండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.